రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము యూదా పత్రిక మరి మొదటి అధ్యాయము 24వ వచనము. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి హల్లెలూయా. మరి మన దేవునికి నిత్య మహిమ స్తోత్రాలు కలగాని ఇక్కడ మనకి రాస్తున్నారు. మరి నిజమే కదా, మనల్ని తప్పించేటువంటి దేవుడు ఆయన. మనం పడిపోకుండా ఉండాలి, మనం తొట్టిల్లిపోకుండా ఉండటకు మనల్ని కాపాడుతున్నటువంటి దేవుడు ఆయన. మనము మన పాపం నుంచి విడిపింపబడి నిర్దోషులుగా మనం ఎంచబడాలని చెప్పి ఆయన మన కొరకు మరి తన యొక్క ప్రియ కుమారుని లోకానికి పంపించినటువంటి దేవుడు ఆయన. మరి రక్షకుడుగా మనకి ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరి మనలందరినీ కూడా విమోచన మనందరికీ కూడా కలిగించారు. తన యొక్క ప్రాణమును తన యొక్క రక్తమును మన కొరకు అయినా సమర్పించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. మరి అలాంటి దేవునికి తండ్రి అయినటువంటి దేవునికి కూడా మరి మన మహిమ అనేది యుగయుగములు కలిగిలాగున ఆయన యొక్క అధికారం క్రింద ప్రతి ఒక్క జనము కూడా ఆయన స్తుతించి కనపరచులాగున మనం ఎప్పుడు కూడా వేడుకోవాలి. మరి మనము ప్రార్థన చేసినప్పుడు దేవుణ్ణి ఆరాధించుట ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనము ఆనందముగా ఉండాలి, మనం సంతోషంగా ఉండాలి, పరలోక రాజ్యంలో మనం స్థానం సంపాదించుకోవాలి అంటే మనం నిర్దోషులుగా ఉండాలి. మనం నిర్దోషులుగా ఉండాలి అంటే మనంత మాత్రము కూడా మనంతటి మనము నిర్దోషులం కాలేము. మరి నిర్దోషులుగా అవ్వాలి అనంటే అది కేవలము దేవుని చేతిలో మాత్రమే ఉన్నది. మనము దేవుని యొక్క ఆజ్ఞలను వెంబడిస్తూ ఆయన చిత్త ప్రకారంగా గనక మనం జీవించినట్లయితే మనల్ని దేవుడు నిర్దోషులుగా తీర్చడానికైనా ఇష్టపడుతున్నారు. ఆ రోజు మనకు ఎంతో ఆనందం, ఎంతో శక్తి మనకి లభిస్తూ ఉంటాయి. మరి ఆ యొక్క సమాధానం, ఆ యొక్క ఆనందం కొరకు మనం దేవుని ఎదుట మనం ఎల్లప్పుడూ కూడా మొర్ర పెట్టుకుంటూ ఉండాలి. ఆయన మనల్ని కాపాడి మనల్ని భద్రపరచడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. మనల్ని త్రోసివేసేటువంటి వాడు కాదు, మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు ఏమాత్రం కూడా కాదు. ఆయన మనల్ని రక్షించాలనేటువంటి ఆలోచనతో, ఆయన మనల్ని విడిపించాలి, విమోచించాలి అనేటువంటి ఆలోచనతోనే మనల్ని ఇప్పటి వరకు కూడా ఇంకను కూడా సజీవుల లెక్కలో ఆయన ఉంచి ఉన్నారు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవుని మహిమపరిచేటువంటి వారముగా, ఘనపరిచేటువంటి వారముగా, స్తుతించేటువంటి వారముగా, ఆయన నామాన్ని మరి అనేక మందికి తెలియజేసేటువంటి సాక్షులుగా మనం జీవించాలనేటువంటిదే ఆయన యొక్క కోరిక ఉన్నది. కాబట్టి మనము కూడా మనల్ని మనం భద్రం చేసుకున్నట యుక్తము. ఎందుకు అనంటే లోకంలో మనం జీవిస్తున్నాం, లోకము పాపముతో నిండిపోయి ఉన్నది కనుక ఆ పాపం నుంచి మనము మరి ప్రత్యేకపడినటువంటి వారముగా ఉండాలి. కనుక మనల్ని మనం కాపాడుకుంటూ మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. అటువంటి కృపా దేవుడు మనందరికీ కూడా దయచేయనుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్పవాడా, యేసయ్యా నీకు వందనాలు. సర్వాధిపతి అయినటువంటి దేవా మీకు స్తోత్రాలు. సర్వ సృష్టికర్త అయినటువంటి దేవా మీకు లెక్కలేని వందనాలు. ప్రభా మా ప్రార్థన ఆలకించండి. అయా నా తండ్రి నీ యొక్క వాక్యం మాలో జీవింపచేసి అయా మమ్మల్ని నాయన కాపాడుతున్నందుకు, అయా నా తండ్రి మాకు నాయన సహాయం చేస్తున్నందుకు, అవి మమ్మల్ని విమోచిస్తున్నందుకు మీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ అవి మా ప్రార్థన ఆలకించి అంగీకరించమని ఈ యొక్క ప్రార్థన దయచేసి మీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి ఉన్నముగా బ్రతిమలాడి వేడుకుని పొందించిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ.